అందరికి ఆర్ఆర్బి నుండి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. దీనికి గాను అసలు దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి సబ్జెక్ట్స్ ఏముంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ కంప్లీట్ బుక్ రిలీజ్ చూద్దాం. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కూడా దీంట్లోనే చూద్దాం. అండ్ దీంట్లో మెడికల్ ఎట్లా ఉంటుంది, అంటే ఐ టెస్ట్ ఏంటిది, సైట్ ఎంత ఉండాలి, అవన్నీ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఖిల్ టీమ్. స్టెప్ బై స్టెప్ ఏ డీటెయిల్ మిస్ అవ్వదంటే ఫస్ట్ ఎప్పుడైనా ఏ జాబ్ అప్లై చేసేటప్పుడైనా నోటిఫికేషన్ చూడండి. అంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ వల్ల కొందరు మంచిగా చెప్తారు, కొందరు మంచిగా చెప్పరు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనకంటూ మనది మనమే చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది చూడండి. నోటిఫికేషన్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఇప్పుడు మనకు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి టెక్నీషియన్ అనే పోస్ట్కి మనకు మాన్యువల్. ఇది ఫస్ట్ ఏమేమి ఉన్నాయి, పోస్ట్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్ ఇలా చూసుకుంటూ పోండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ దీంట్లో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం అంటే మనకు మెయిన్గా 2 పోస్టులు అని చెప్పినాం. ఏంటిది, ఒకటి గ్రేడ్ 1, ఇంకోటి గ్రేడ్ 3 సిగ్నల్. ఇప్పుడు దీంట్లో చూడండి, గ్రేడ్ 1 ద సిగ్నల్, నెక్స్ట్ బ్లాక్ స్మిత్, బ్రిడ్జ్, డీజిల్ మెకానిక్, ఇట్లా ఇన్ని వేరియస్ ఆఫ్ పోస్టులలో మనకు పోస్టింగ్ వస్తుంది. మళ్ళా వేకెన్సీస్ కూడా ఇక్కడ సిగ్నల్ దానికేమో 323, నెక్స్ట్ డీజిల్ మెకానిక్ వాటికి ఇట్లా సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 6557. దాంట్లో మనకి అరౌండ్ 300 వరకేమో గ్రేడ్ 1 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మిగతా అన్ని గ్రేడ్ 3 ఉన్నాయి. 323 ఏమో గ్రేడ్ 1, మిగతా 6234 ఏమో మనకు గ్రేడ్ 3 ఉన్నాయి. దీంట్లో మనకు శాలరీ విషయానికి వస్తే గ్రేడ్ 1 ఇంపార్టెంట్. గ్రేడ్ 1 దానికి లెవెల్ 5 పే స్కేల్ ఉన్నది. అంటే 29,200 మనకి ఇనిషియల్ పే. అంటే మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఒక 45,000 వస్తాయి, 50,000 దాకా వస్తాయి మనకు చేతికి వచ్చే వరకు, అన్ని అలవెన్సెస్ అవి కలుపుకొని. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ అనేది B1 అని అంటాం. ఆ మెడికల్ స్టాండర్డ్ అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఏజ్ విషయానికి వస్తే మనకు మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 33 ఇయర్స్ గ్రేడ్ 1 దానికి, మినిమం వచ్చేసి 18 ఇయర్స్ రెండింటికి. గ్రేడ్ 3 దానికి వచ్చేసి మనకు లెవెల్ 2 పే స్కేల్ ఉన్నది, 19,900. అంటే మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఒక 30,000 అయితే వస్తాయి అలవెన్సెస్ కలుపుకొని. అండ్ నెక్స్ట్ మనకు ఏజ్ విషయానికి వస్తే మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. నెక్స్ట్ ఇది జోనల్ వైజ్. అప్లికేషన్ డేట్స్ ఇంపార్టెంట్. మనకు ఈ రోజే స్టార్ట్ అయినాయి. June 30 నుంచి మనకు July 29 వరకు అయితే లాస్ట్ డేట్ ఉన్నది. ఎవరైనా అంటే డేట్ ఎక్స్టెండ్ అవుతుంది అన్న దాని గురించి ఆలోచించకుండా వీళ్ళనంత తొందరగా అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎలిజిబిలిటీ ఏంటనేది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, ఒకవేళ మనం అంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా మాడిఫై చేసుకునే ఛాన్స్ ఏది ఇచ్చిళ్ళు. అంటే అది కూడా 255 రూపీస్, 250 రూపీస్తో మాడిఫై చేసుకోవచ్చు మన డీటెయిల్స్ అన్ని. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇది అవసరం లేదు మనకు. నెక్స్ట్ డీటెయిల్స్ పోండి. ఇక్కడ స్టాండర్డ్స్ ఎంతసేపు చెప్పిన B1 అనే దానికి మనకు గ్రేడ్ 1 టెక్నీషియన్ దానికి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అదేంటిది, డిస్టెన్స్ 6/9 విజన్ ఉండాలి, వితౌట్ గ్లాస్ ఉండాలి, లెన్స్ కూడా 4D కంటే ఎక్సీడ్ కావద్దు అనేది క్లియర్గా మెన్షన్ చేసేళ్ళు. మనకు నియర్ విజన్ అంటే మయోఫియా ఉన్న వాళ్ళకేమో SN.6 వితౌట్ గ్లాసెస్ వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్. నెక్స్ట్ కలర్ విజన్ అనేది కరెక్ట్ ఉండాలి. ఈ మెయిన్గా రైల్వే ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్కి అయినా కానీ సైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడికల్ స్టాండర్డ్స్లలో. అదొకసారి చూసుకోండి. ఇది అంటే వాళ్ళకి చెప్పి అంటే ఈ విజన్ దగ్గర టెస్ట్ చేయమంటే మీరు ఇక్కడికి ఏ ఆప్టికల్ షాప్కి వెళ్ళినా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆల్రెడీ ఏజ్ గురించి చెప్పేసిన, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది. SC/ST వాళ్ళకైతేనేమో 5 ఇయర్స్, OBC నాన్ క్రీమిలియర్ వీళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఉన్నది. గ్రేడ్ 1 అయినా గ్రేడ్ 3 అయినా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 అనుకుంది కదా, దానికి బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అంటే మనకు డిగ్రీ అయినా కావచ్చు, అది బీటెక్ అయినా కావచ్చు. ఈ బ్రాంచెస్లలో వాళ్ళు ఎలిజిబుల్. అంటే అది కాకపోతే లేకపోతే మనకు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, లేకపోతే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. అండ్ డిగ్రీ దాంట్లో మాత్రం ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, IT వాళ్ళకి ఎలిజిబుల్. నెక్స్ట్ మిగతా వాటికి అంటే ఇప్పుడు దీనికి ఓవరాల్గా మనకు ఇక గ్రేడ్ 3 వాటికి మ్యాక్సిమం 10th ప్లస్ ITI, అది మినిమం క్వాలిఫికేషన్. ఇంకా డిప్లొమా, డిగ్రీ, బీటెక్ వీళ్ళ ప్రతి పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. గ్రేడ్ 1 దానికి మాత్రమే కొంచెం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు ఏ రైల్వే ఎగ్జామ్కి అయినా
ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. దాంట్లో 400 రూపీస్ అనేది సిబిటి ఎవరైతే అపియర్ అవుతారో వాళ్ళకి మాత్రమే వస్తుంది, అందరికి కాదు. 400 రూపీస్ రిఫండ్ అవుతుంది ఈ సిబిటి అటెండ్ అయిన వాళ్ళకు. నెక్స్ట్ 250 రూపీస్ ఏమో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ముందు కడతారు, కానీ సిబిటి రాసిన తర్వాత వాళ్ళకి 250 రూపీస్ రిఫండ్ అయితే, అంటే అసలు ఫీజే లేనట్టు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకైతే. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్, అప్లికేషన్ ఆఫ్ పేమెంట్ మొత్తం ఆన్లైన్లోనే. అండ్ దాని లింక్ నేను మీకు చెప్తా. రిక్రూట్మెంట్ విషయానికి వస్తే అంటే సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఏముండదు, ఒకటే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. మెడికల్ ఎగ్జామినేషన్ గురించి చెప్పిన కదా, సైట్ చెకింగ్ అవి ఉంటాయి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇది. ఇప్పుడు గ్రేడ్ 1 సిగ్నల్ దానికి అయితేనేమో 90 మినిట్స్, టోటల్ 100 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ కు 1 మార్క్ ఉంటుంది, అంటే 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ కి. మనకు పర్సంటేజ్ క్వాలిఫికేషన్ అదంత ఇంపార్టెంట్ కాదు. ఏదైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనం ఎంత మ్యాక్సిమం స్కోర్ చేస్తామో దాన్ని బట్టే మనకు వస్తుంది. దీంట్లో ఉన్న సిలబస్ విషయానికి వస్తే మనకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది మనకు గ్రేడ్ 1 దానికి. అండ్ క్వశ్చన్స్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూడండి. నెక్స్ట్ జనరల్ ఇప్పుడు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ ఇంజనీరింగ్ దానికి 35 మార్క్స్. నెక్స్ట్ మ్యాథ్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, వీటికి అంటే మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయి. వీటిలో మనం అంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ కొంచెం వ్యాస్ సబ్జెక్ట్ కాబట్టి జనరల్ అవేర్నెస్ మనం పక్క పెట్టినా, మిగతా సబ్జెక్ట్లో మనం ఈ రీజనింగ్ ఎట్లా ఈజీగా అవుతాం. కాబట్టి ఈ గ్రేడ్ 1 వాళ్ళు ఈ ఎవరైతే అంటే బీటెక్ డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళు దీన్ని ఈజీగా మనం క్లియర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ గ్రేడ్ 3 విషయానికి వస్తే గ్రేడ్ 3 మ్యాక్సిమం ఐటీఐ వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారు. దీనికి కూడా సేమ్ 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 1/3 నెగిటివ్. అండ్ దీనిది ఇప్పుడు గ్రేడ్ 1 కు కంపేర్ అయితే గ్రేడ్ 3 దానికి కొంచెం న్యూట్రల్ ఇచ్చేయండి, అంటే ఎక్కువ సబ్జెక్ట్ లేకుండా జస్ట్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్, కొంచెం సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ప్యాటర్న్ ఇచ్చిండు. అవి ఇది ఎవరైతే అంటే గ్రేడ్ 1 మిస్ అయిన వాళ్ళు గ్రేడ్ 3కి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే సింపుల్ సిలబస్ ఉన్నది, క్వశ్చన్ కూడా అంత పెద్దగా ఏం రావు, నామినల్గానే వస్తాయి క్వశ్చన్స్ కూడా. మీరు అంటే యూత్ కాంపిటీషన్స్ బుక్ కానీ అలాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది ఈజీగా మనం అయితే క్లియర్ చేయొచ్చు. మనం సిలబస్ మొత్తం చూసినాం. హౌ టు అప్లై, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఇప్పుడు మనకు ఒకసారి గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఆర్ఆర్బి టెక్నీషియన్ అప్లై అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఒక సైట్ ఓపెన్ అయింది, ఆర్ఆర్బి హోమ్ అని. ఆర్ఆర్బి హోమ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ది అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఆ అఫీషియల్ సైట్లో మనం అయితే అప్లై అయితే చేసుకున్నాం. ఇప్పటి వరకు మీకు అంటే చిన్న స్క్రోల్ చేయండి, మనకి ఇక్కడ కనబడుతుంది టెక్నీషియన్ గ్రేడ్ 1 దానికి అప్లై అన్న, గ్రేడ్ 1 సపరేట్ అప్లికేషన్లు ఉన్నాయి. మనం చూసి అప్లై చేసుకోండి. 2 కావాలనుకుంటే 2 కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. గ్రేడ్ 1 గ్రేడ్ 3 దానికి ఒక్కలే 2 కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ లింక్ అంటే ఇట్లా సెర్చ్ చేసే అవసరం లేదనుకుంటే మన వీడియో కామెంట్ సెక్షన్ కిందనే ఆర్ఆర్బి అని కామెంట్ చేయాలి, లేకపోతే లింక్ అని కామెంట్ చేయాలి. దీని అప్లై లింక్ నేనే మీకు పంపిస్తా కామెంట్లో. నెక్స్ట్ ఇప్పుడు నేను గ్రేడ్ 1 దానికి ఫస్ట్ ప్రిఫర్ చేస్తా కాబట్టి గ్రేడ్ 1 దాన్ని క్లిక్ చేస్తాను అప్లై చేసుకోనికి. ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంటేనేమో లాగిన్ విత్ ఆధారో లేకపోతే ఆర్ఆర్బి క్రెడెన్షియల్తో క్లిక్ చేయండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే క్రియేట్ న్యూ అకౌంట్ ఉందిగా, క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, నెక్స్ట్ మీ ఫుల్ నేమ్, మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎట్లుంటుందో అట్లా మనకి ఎంటర్ చేసుకోండి. మనం చేంజ్ ఒకవేళ మ్యారీడ్ అయితే వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ రీఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ జెండరు ఇక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ అక్కడ కూడా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ సేమ్ మన ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అని, మదర్ నేమ్ కూడా సేమ్ రీఎంటర్ చేసుకోండి. ఈమెయిల్ అడ్రస్ ఉన్న ఫోన్ నెంబర్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి, ఎందుకంటే మనకు ఫర్దర్ కమ్యూనికేషన్ మొత్తం మన ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్తోనే జరుగుతుంది. కాబట్టి మెయిల్ వర్కింగ్ ఉన్నదా లేదా, నెంబర్ వర్కింగ్ ఉన్నదా అని చెక్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి. ఇప్పుడు వెరిఫికేషన్ త్రో డిజిలాకర్ అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. వెరిఫికేషన్ త్రో ఆధార్ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అడుగుతుంది, అంటే ఆధార్ నెంబరు, దానికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్, మనం ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ కూడా అన్ని మిక్స్ ఉండాలి, క్యాపిటల్, స్మాల్ అండ్ నెంబర్స్. నెక్స్ట్ ఐఎమ్ నాట్ రోబోట్ అని వచ్చి ప్రివ్యూ చూసుకోండి ఒకసారి, మనం అన్ని కరెక్ట్ ఎంట్రీ చేసినామా లేదా అనేది 1-2 సార్లు చూసుకొని అప్పుడు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, సబ్మిట్ అవుతుంది.
సబ్మిట్ అవుతున్న తర్వాత మనకు ఇప్పుడు ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఈ ఇంటర్ఫేస్ అవుతుంది అన్నట్టు. అంటే మనకు ఆల్రెడీ లాగిన్ అనే దానికి వస్తాయి కదా, ఈ ఇంటర్ఫేస్కి వస్తాం. నేను ఇప్పుడు లాగిన్ విత్ ఆధార్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తున్నా. దాంతోనంటే ఇప్పుడు మీరు ఏదైతే దాంతో చేసిందో దాంతో లాగిన్ కాండి. మనం నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మనకి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ కన్సెంట్ క్లిక్ చేయండి. లాగిన్ అనేది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకు మనం ఆల్రెడీ అంటే ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కాబట్టి లాగిన్ అవుతుంది. డైరెక్ట్ ఇట్లా అప్లికేషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది చదువుకోండి. అంటే ఏ లాంగ్వేజ్లో మనకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మన ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మన లాంగ్వేజ్లో కూడా మనం క్వశ్చన్ చూసుకోవచ్చు. దాంట్లో తెలుగు కూడా ఉన్నది. అడుగుతారు అన్న ఎగ్జామ్ తెలుగులో ఉన్నదా అని అడుగుతారు. ఇక వాళ్ళ కోసం ముందే చెప్తాను, తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ మనం ఎక్కడ అప్లై చేయాలనుకుంటాం ఒకసారి పోస్టులు చూసుకోండి. కొంతమంది ఎట్లా అప్లై అవుతారంటే పోస్టులు చెన్నైలో ఎక్కువ ఉన్నాయి, ముంబైలో ఎక్కువ ఉన్నాయి అని అక్కడ అప్లై అవుతారు. మీరు అక్కడ అప్లై చేస్తే మీ పోస్టింగ్ కూడా అనే పడుతుంది. నా ఎప్పుడైనా సజెషన్ మన హోమ్ టౌన్ దగ్గర చేసుకుంటే బెటర్. నేనైతే సికింద్రాబాద్ క్లిక్ చేసుకొని సికింద్రాబాద్కి అప్లై చేయమని చెప్తాను. నెక్స్ట్ నేను కరెంట్లీ ఎక్కడ డిబార్ కాలేదు, అవన్నీ డీటెయిల్స్ చదివినా అని నెక్స్ట్ టైం క్లిక్ చేస్తున్నా. అప్పుడు మనకు ఓకే నెక్స్ట్ ఫర్దర్ ఇక మనం ఆల్రెడీ ఏవైతే మన డీటెయిల్స్ ఉంటాయో ఆల్రెడీ నేను ఆర్ఆర్బి జేఈకి అప్లై చేసి ఉండే కాబట్టి నాకు నా డీటెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఏవైతే అప్పుడు లేని డీటెయిల్స్ ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇవన్నీ పర్మనెంట్ మోల్స్ ఇవన్నీ ఏమన్నా ఫిల్ చేయని ఉంటే క్యాస్ట్, మన అడ్రస్ అవి ఇవి అన్నీ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఏమడుగుతుంది పర్సనల్ డీటెయిల్స్, దాని తర్వాత అదర్ డీటెయిల్స్, దాని తర్వాత ఎడ్యుకేషనల్, అప్లోడ్ ప్రొఫైల్ అండ్ మనకు ఇక్కడ మనం అంటే ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలనో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అడుగుతుంది. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్ కూడా మీకు నేను అటాచ్ చేసి ఉంచుతా, ఏ పోస్ట్ పెట్టాలనేది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఒకటి లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఉన్నది, సేమ్ ఎస్ఎస్సి లాగా దీంట్లో కూడా అదొకసారి చూసుకోండి. ఆ లైవ్ ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ మనం నీట్గా కనబడేటట్టు చూసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ ఫోటో ఉంటాయి కదా, ఫొటోస్ అన్ని జేపీజీ ఫార్మాట్లో పెట్టండి అండ్ అనుకున్న కేబీలో కన్వర్ట్ చేసుకోండి. సైన్ అనేది కర్సివ్ రైటింగ్ జాయిన్ లెటర్స్ కాకుండా బ్లాక్ పెన్తోని వైట్ పేపర్ మీద పెట్టి కరెక్ట్గా మీ పేరు రాసుదో మనం సైన్ అంటే అదే చేస్తాం కదా మ్యాక్సిమం. ఆ సిగ్నేచర్ అనేది చూసుకోండి 30 KB to 50 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఈ రిజెక్షన్స్ అవి చూసుకోండి. ఇక్కడ అడుగుతుంది కదా మ్యారేజ్ స్టేటస్ అన్మ్యారీడ్ పెట్టినా, రిలీజియన్ హిందూ పెట్టండి. ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు తెలుగు కావాలని కూడా తెలుగు పెట్టుకోండి. నేను ఇంగ్లీష్ అయితే క్లిక్ చేసుకున్నా. నెక్స్ట్ విజువల్ మార్క్స్ ఏమైనా ఉంటే ఆ మార్క్స్ ఇది కూడా మ్యాక్సిమం మన ఎస్ఎస్సి ఏమైతే ఉంటాయో ఆ మెమోని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ అడుగుతుంది, కమ్యూనిటీ చూసుకొని ఎంటర్ చేసుకోండి. మీరు జనరల్ ఓబీసీ, నేను ఓబీసీ కాబట్టి ఓబీసీ క్లిక్ చేస్తున్నా. అది తర్వాత ఈడబ్ల్యూఎస్ క్లిక్ అయింది బై మిస్టేక్. చూసిన ఈడబ్ల్యూఎస్ క్లిక్ అయితే అది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఓబీసీ క్లిక్ చేసుకున్నా. ఓబీసీ నాన్ క్రీమీ అనేది ఇంపార్టెంట్. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీలో కూడా క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్, నేను నాన్ క్రీమీ లేయర్. ఓకే, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సర్టిఫికేట్ నెంబరు, నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ మ్యాక్సిమం ఎంఆర్ఓలు ఇస్తారు అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. మనది ఎక్కడ తహసీల్దారు తెలంగాణ అని పెట్టుకున్నాం. డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి. ర్యాండమ్గా నేను ఒక డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేస్తున్నా. సేవ్ అని క్లిక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వస్తుంది సేవ్ తర్వాత. ఇప్పుడు ఏమంటుంది ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. నేను ఆర్ఆర్బీలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు కాబట్టి నో అని క్లిక్ చేస్తాను. ఒకవేళ నేను ఆర్ఆర్బీనే వర్క్ చేస్తే ఎస్ అని క్లిక్ చేయాలి. ఇన్ రైటింగ్ ఏమన్నా అంటే మనకు స్క్రైబ్ ఏమన్నా కావాలా అని అడుగుతుంది అన్నట్టు. ఈజ్ యువర్ రైటింగ్ ఎబిలిటీ అఫెక్టెడ్ ఇన్ టర్మ్స్ అంటే మనకు అవసరం లేదు కదా, నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కిందికి రాము. సర్వింగ్ రైల్వే అప్లికెంట్, నేమ్ ఆఫ్ కరెంట్ మనం ఒకవేళ ఎంప్లాయ్ అదర్ దెన్ ఓకే, నేను స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ క్లిక్ చేసిన. ఐ అండర్స్టాండ్. ఆర్గనైజేషన్ ఏంటిది, స్టిల్ వర్కింగ్
ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. ఎవరైతే అంటే స్టేట్ గవర్నమెంట్లో వర్క్ తీసుకున్నారు. సో ప్రజెంట్ ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ పెడుతున్నా. ఒకవేళ అంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మనకు అంటే రిఫండ్ ఎట్లా వస్తుందా అని కొంతమంది అడుగుతారు. ఆ రిఫండ్ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం కదా, ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ మనకు రిఫండ్ అయితే వస్తుంది. కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా చూసి అప్లై చేసుకోండి. అంటే నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ చూసి ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి సేవ్ క్లిక్ చేస్తే మనకు ప్లీజ్ సీడ్ యువర్ ఆధార్ విత్ ఎన్పిసిఐ అప్లోడ్ బ్యాంక్. అంటే ఒకవేళ మన బ్యాంక్కి ఆధార్కి లింక్ లేకపోతే ఇట్లా ఎర్రర్ అయితే వస్తుంది. ఈ ఎర్రర్కి మీరు ఆ రెండింటిని లింక్ చేసుకోండి. లింక్ చేసుకుంటే ఎర్రర్ అయితే పోతుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ చేయాల్సిన ఏమున్నాయి, ఆల్రెడీ మనకు అదర్ డీటెయిల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మన 10th, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు అప్లోడ్ ప్రొఫైల్ అన్న అక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. అవి అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్లు అడుగుతాయి. ప్రిఫరెన్స్లు ఇంపార్టెంట్. మనం అంటే ఏ ఏ జోన్లో పెట్టుకుంటాను. ఇప్పుడు సికింద్రాబాద్ జోన్లో అయితే ఇప్పుడు మనకు గ్రేడ్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సిగ్నల్ ఒకటే ఉన్నాయి. అదే గ్రేడ్ 3 దానికి అయితే అంటే ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ పెట్టుకున్నా కూడా మనకు ఈస్టర్న్ ఉంటుంది, మనకు సదర్న్ రైల్వేస్ ఉంటుంది. కాబట్టి అంటే ఈ ఈస్టర్న్ దానికి పెట్టుకుంటే మనకు ఒడిశా ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. సదర్న్ దాన్ని పెట్టుకుంటే మనకు కాజీపేట్ సికింద్రాబాద్లో పడుతుంది. సో అక్కడ ఉన్న పోస్టులకి మనకు ఈ ప్రిఫరెన్స్లు అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్ 3 దానికి అయితే మనం చాలా ప్రిఫరెన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని పెట్టుకోండి. ఇప్పుడు మనకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఓన్లీ ఫీ పేమెంట్ అనేది ఒకసారి చేసుకోండి. నెక్స్ట్ కంప్లీట్ బుక్ లిస్ట్ చెప్తుంది. ఇప్పుడు దీంట్లో బుక్ లిస్ట్ విషయానికి వచ్చి ఫస్ట్ మనకి ఏమున్నది, రీజనింగ్ ఉన్నది, యాప్టిట్యూడ్ ఉన్నది. రీజనింగ్ యాప్టిట్యూడ్ దీనికి ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ యూజ్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమున్నది, మనకు జనరల్ సైన్స్ ఉన్నది. జనరల్ సైన్స్ది గోన గన్నారెడ్డి మనకు జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసుకోండి. నెక్స్ట్ ఈ కంప్యూటర్ అప్లికేషన్ దానికి నార్మల్గా ఇది జనరల్ అవేర్నెస్ మొత్తానికి లూసెంట్ బుక్ తీసుకోండి. లూసెంట్ జనరల్ అవేర్నెస్ అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసుకుంటే దానికి మొత్తానికి అండ్ కంప్యూటర్ అవేర్నెస్ కూడా దాంట్లో అండ్ ఫండమెంటల్స్ మనకు అడిగేది ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం మనకు కిరణ్స్ పబ్లికేషన్స్ కానీ లేకపోతే వైసిటీ మనకు యూత్ కాంపిటీషన్ టైమ్స్ వీటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అయితే మీకు రియల్ టైమ్ ఎగ్జామ్ అంటే ఎట్లుంటుంది అనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఇక్కడ క్వశ్చన్స్ మనకి ఎట్లా వస్తున్నాయి అంటే ఎగ్జామ్ ఎట్లా రాబోతాయి అనేది మనకు దాంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది. కాబట్టి ఆ ప్రాక్టీస్ బుక్స్ కోసం అది తీసుకోండి. నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ మనకు షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకోండి. ఒకవేళ యూట్యూబ్లో అయితే వీళ్ళు అడ్డా 367 వాళ్ళు మ్యారథాన్ వీడియోలు ఉంటాయి, వాళ్ళే చూసుకోండి. అండ్ ఎగ్జామ్ ముందు కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు, వాళ్ళది చూసుకోండి యూట్యూబ్లో. అండ్ యూట్యూబ్లో మీద వాటికి రీజనింగ్ యాప్టిట్యూడ్కి ఏమో ఫీల్ ఫ్రీ టు లెర్న్ చూసుకోండి. ఆర్ఆర్బీలో మెయిన్గా షార్ట్ కట్స్ ఇంపార్టెంట్. అంటే x³ + 1/x³ = 2 అన్నట్టు క్వశ్చన్స్ ఉంటాయి, అలాంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఫీల్ ఫ్రీ టు లెర్న్ ఆర్ఆర్బీ మంచిగానే ఉంటాయి, ఆయన చూసుకోండి. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ విషయానికి వస్తే ఇప్పుడు మనకు ఆర్ఆర్బీ అనేది ఆల్రెడీ ఏఎల్పి అవే ఇంకా ఎగ్జామ్ కాలేదు. ఇది ఆల్రెడీ ఒక 2-3 మంత్స్ అవుతుంది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయి. కాబట్టి ఆర్ఆర్బి టెక్నీషియన్ దానికి చాలా టైం ఉంటుంది. మనకు ఒక 1 ఇయర్ వరకు టైం ఉంటుంది. అంటే ఏం కాదు 6 months మినిమం అయితే టైం ఉంటుంది ఎగ్జామ్కి. కాబట్టి ల్యాగ్ ప్రాసెస్ ఉంటుంది రిక్రూట్మెంట్ కూడా. అంటే ఒక 1 ఇయర్ 1.5 year కూడా పట్టచ్చు. కాబట్టి మీరు ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు జాబ్ అయితే కొడతారు. దీనికి అంటే రైల్వే వాటికి సీరియస్గా నార్త్ వాళ్ళే ప్రిపేర్ అవుతారు, మన సౌత్ వాళ్ళు మ్యాక్సిమం వీటిని పట్టించుకోరు. కానీ మీకు ఏం డౌట్ ఉన్నా ఇంకేమన్నా రిసోర్సెస్ కావాలనుకున్నా కూడా మనకు కామెంట్ చేయండి. నేను ఏం రిసోర్సెస్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. దాని లింక్ కావాలనుకుంటే టెలిగ్రామ్ అని కామెంట్ చేయాలి, దాని లింక్ మీకు పంపిస్తా. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఒక రోడ్ మ్యాప్ కూడా ప్రిపేర్ చేసి పెడతా ఒక 6 monthsకి. అంటే ఏ టైంలో ఏది చదవాలి, ఏ రోజులు ఏది చదవాలి అనేది అది కూడా మన టెలిగ్రామ్లో ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.